రొమాంటిక్ ఎమ్మెల్యే ఎపిసోడ్ 21 ఫోర్స్డ్ కిస్. ఆది గురించి ఆలోచిస్తూ ఉంది ఆద్య. అయినా వాడు వస్తే ఏంటి, రాకపోతే ఏంటి, వాడి దగ్గరున్న ఆ వీడియో డిలీట్ అవ్వటమే నాకిప్పుడు ఇంపార్టెంట్ అని మనసులో అనుకుని ఏదో ప్లాన్ చేస్తూ ఉంది. ఆద్య దీర్ఘంగా తింకుతూ ఉన్నప్పుడే వచ్చిన ఆది, ఆ రిత్విక్ గాడు ఇంట్లో ఉన్నా ఇది రూమ్ బయటికి వెళ్లనంత వరకు ప్రాబ్లం లేదులే అనుకుని నిట్టూర్చాడు ఆది. ఆ నిట్టూర్పుకి స్పృహలోకొచ్చిన ఆద్య, నేను మా ఇంటికి వెళ్ళాలి, ఎప్పుడు పంపిస్తావు అని అడిగింది. మీ ఇంటికే కాదు, ఇక నుండి నువ్వు ఎక్కడికి వెళ్లట్లేదు, కొన్నాళ్ళు నువ్వు ఆ రూంలోనే ఉంటున్నావు అని అన్నాడు ఆది. నన్ను రూల్ చేయాలని చూస్తున్నావా? నేను నీ మాట వినను, ఏం చేసుకుంటావో చేసుకోపో అని రూమ్ బయటకు వెళ్తున్న ఆద్య చెయ్యి పట్టి మీదికి లాక్కున్నాడు ఆది. ఏం చేస్తున్నావు అని గింజుకుంటూ అడిగింది ఆద్య. నా మాట వినకపోతే ఇప్పుడే ఈ క్షణమే మానశోభనం కూడా జరిగిపోతుంది, నీ ఇష్టం అని అన్నాడు ఆది. అమ్మా ఇష్టాల్ని పట్టించుకోవా నువ్వు అని అడిగింది ఆద్య. పట్టించుకోను. నీ ఇష్టంతో ముద్దు పెట్టానా, నీ ఇష్టంతోనే తాళి కట్టానా, అలాగే ఇది కూడా అని అన్నాడు ఆది. మొన్న నాకిష్టం లేకుండా టచ్ చేయను అన్నావు అని అడిగింది ఆద్య. ఫ్లోలో వందంట, అన్నీ పట్టించుకుంటావా? నా మాట వినకపోతే భార్య అనే హక్కుతో నేను చేయాల్సినవన్నీ చేస్తా, సో గప్చిప్గా ఉండు అని అన్నాడు ఆది. ఉండకపోతే అని అడిగింది ఆద్య. వెంటనే ఆద్య లిప్స్ అందుకొని ఫోర్స్గా ముద్దు పెట్టి ఆద్య నడుంని పిడికిలతో బిగించాడు. ఆ పట్టులో ఆ ముద్దులో కోపం ఆద్యకి ఊపిరాడనివ్వకుండా చేస్తోంది. ఇక మరోపక్క ప్రణవ్ ఆర్డర్ ఇచ్చిన కాఫీని చూస్తూ వైష్ణవికి అసలు విషయం ఎలా అడగాలో అర్థం కాక ఇబ్బంది పడుతూ కూర్చున్నాడు. వైష్ణవి కాఫీ సిప్ చేసి, ఏంటి ఏదో మాట్లాడాలని పిలిచి మౌనంగా ఉన్నావు అని అడిగింది. అంటే అదే ఎలా మాట్లాడాలో అర్థం కాక అని నసుకుతూ అన్నాడు ప్రణవ్. నోటితోనే మాట్లాడు అని టీజ్ చేసింది వైష్ణవి. అది మరి జూలు ఎవరు ఆరా తీస్తూ అడిగాడు ప్రణవ్. నా లవర్ అని చెప్పింది వైష్ణవి. అప్పుడే కాఫీ సిప్ చేసిన ప్రణవ్కి ఒక్కసారిగా పొలమారింది. నా లవర్ అంటే నీకు పొలమారిందెందుకు అని అమాయకంగా అడిగింది వైష్ణవి. హా, మీ లవర్కున్న అదృష్టం మీద కుళ్ళొచ్చి అని చిన్నగా గొనిగాడు ప్రణవ్. వినపడ్లా అని అంది వైష్ణవి. మీ లవ్ స్టోరీ వినాలని ఉంది అన్నా అని కవర్ చేసేందుకు ట్రై చేశాడు ప్రణవ్. నా లవ్ స్టోరీతో మీకేం పని అని అడిగింది వైష్ణవి. నా లవ్ స్టోరీ చెప్పుకోవడానికి లేకపోయినా మీ లవ్ స్టోరీ విని తరించడానికి అని వెటకారంగా అన్నాడు ప్రణవ్. జూలీ చచ్చిపోయి 2 years అయింది అని కన్నీళ్లతో చెప్పింది వైష్ణవి. సారీ, నాకు ఈ విషయం తెలీదు అని గిల్టీగా అన్నాడు ప్రణవ్. పర్లేదు, అందుకే నా కుక్క పిల్లకి జూలీ అని పేరు పెట్టా, వీడిలో వాడిని చూసుకొని బతికేస్తున్నా అని కన్నీళ్లు తుడుచుకుంటూ చెప్పింది వైష్ణవి. కుక్క పిల్లలో ప్రేమికుణ్ణి చూస్తున్నా అనేసరికి ఆ అమ్మాయి నిజమే చెప్తుందా అన్నట్టుగా చూసి వైష్ణవి కళ్ళల్లో కనిపిస్తున్న నిజాయితీని చూసి, సారీ, ఇంకెప్పుడు మీ ప్రేమ గురించి కదపను అని అన్నాడు ప్రణవ్. వైష్ణవి భారంగా ఊపిరి పీల్చుకుంది. మరి నేను వెళ్ళనా అని అడిగింది. అప్పుడేనా, నీతో ఇంకా విషయం చెప్పనే లేదు అని అన్నాడు ప్రణవ్. ఇప్పుడు తన ప్రేమను చెప్పకపోతే జూలీ ప్రేమ నుండి వైష్ణవి ఎప్పటికీ బయటపడదేమో అని భయపడ్డాడు ప్రణవ్. ఏంటి అన్నట్టుగా చూసింది వైష్ణవి. ప్రణవ్ చేతులు కొద్దిగా షివర్ అవుతుంటే గట్టిగా ఊపిరి పీల్చుకుని, ఐ లవ్ యూ వైష్ణవి అని తన మనసులో మాట చెప్పేశాడు. వైష్ణవి కొద్దిగా ఆశ్చర్యం నటించి, నువ్వు నన్ను నిజంగానే ప్రేమిస్తున్నావా? అయితే నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి, అవి క్లియర్ చేస్తావా అని అడిగింది. ఏ విషయం ఇక్కడే తెలుసుకోకపోతే మరో తలకాయ నొప్పి అవుతుందనే ఉద్దేశంతో, హా, నేను నిజంగానే ప్రేమిస్తున్నాను, నీ డౌట్స్ ఏంటి అడుగు, క్లియర్ చేస్తాను అని అన్నాడు ప్రణవ్. థ్యాంక్యూ, నువ్వు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావు అని అడిగింది. ఇంత అని చెప్పలేను, కాని నాలో ఊపిరున్నంతవరకు నా ప్రేమ నీకోసమే అని చెప్పగలను అని చెప్పాడు ప్రణవ్. అవునా అని చిన్నగా నవ్వి, ఎప్పటినుండి ప్రేమిస్తున్నారు అని అడిగింది వైష్ణవి. నీ రూపం నా గుండెల్లోకి ఎంట్రీ ఇచ్చినప్పటినుండి అని అన్నాడు ప్రణవ్. అచ్చా, ఎంతకాలం ప్రేమిస్తారు అని అడిగింది వైష్ణవి. నా గుండె చప్పుడు ఆగేంతవరకు ప్రేమిస్తా అని ఏదో ట్రాన్స్లో ఉన్నట్టుగా చెప్పాడు ప్రణవ్. ప్రణవ్ మాటల్లో ఉన్న మ్యాజిక్ కంటే ప్రణవ్ కళ్ళల్లో ఉన్న ఆరాధన నచ్చి ఏ మాట చెప్పకుండా వెళ్లిపోయింది వైష్ణవి. ఈ పిల్ల మళ్లీ కన్ఫ్యూజ్లో వదిలి వెళ్లిపోయింది అనుకుని నిట్టూర్చాడు ప్రణవ్. ఇక ఇటుపక్క ఆది ఫోర్స్ తట్టుకోలేక స్పృహ తప్పి పడిపోయింది ఆద్య. ఆది తన మీద పడి ఉన్న ఆద్యను చూసి
షాక్ అయ్యి, దీన్ని నేను టార్చర్ చేస్తున్నానా, ఇది నన్ను టార్చర్ చేస్తుందో అర్థం కావట్లా అనుకుని టేబుల్ మీద ఉన్న గ్లాసులో నీళ్లు మొహం మీద కొట్టాడు. ఆద్య కోపంగా లేచి చున్నీతో మొహం తుడుచుకొని, మీకొక దండం, మీరు కట్టిన తాళుకొక దండం, నేనిక్కడ సచ్చినా ఉండను, రితిమకి ఏమీ కానివ్వను, ఏం చేసుకుంటారో చేసుకోండి అని కోపంతో ముక్కుపుటలు అదురుతుండగా చెప్పింది ఆద్య. ఆది కేర్లెస్గా చూసి తన ముందుకి ఒక ఫైల్ జరిపి, రేపటి నుండి నువ్వే నా పిఏ అని చెప్పి తన ఫోన్ చూసుకుంటున్నాడు. నేను నీ పిఏగా అసలుండను అని చేతులు కట్టుకుని కోపంగా అంది ఆద్య. అందుకే చెప్పేది, నీ పొగరు నిన్ను నిండా నీళ్ళలో ముంచుతుంది అని అని అన్నాడు ఆది. ఆద్య కోపంగా వెళ్లి ఆది జుట్టు పట్టుకుని పీకుతూ చెంపలు వాయిస్తూ, రే సచ్చినోడా, నేనేం చేశాన్రా, ఇలా మటన్ బదులు నన్ను పీక్కొని తింటున్నావు, నీ కంట ఏ క్షణం పడ్డానో కాని నా జీవితంలో ఉన్న కొంచెం ఆనందం కూడా హుష్కాకి అయింది అని గట్టిగా కొడుతుంది. ఆది చిటికేసి, హలో కాకి, ఊహలో నుండి బయటకొచ్చి వర్క్ స్టార్ట్ చేయి అని బేస్ వాయిస్తో అన్నాడు. ఇదంతా ఊహనా, నిజంగా వీడిని కొట్టే ఛాన్స్ వస్తే ముసిగేసుకుని మరీ నన్ను గుర్తుపట్టుకుంటే ప్లాన్ చేసి కొడతా అనుకుంటూ, నేను చెయ్యను అని మొండిగా అంది. చెయ్యొద్దులే, నీ బదులు నీ ఫ్రెండ్ వచ్చి చేస్తుంది, ఆ పురుషోత్తం కూడా నా దగ్గరే ఉంటాడు, అప్పుడు తను కుములి కుములి అని ఆది చెప్తుంటే, చాలాపు, నీతో వేగలేక చేస్తున్నా, ఇప్పుడు కొత్తగా నన్ను పియ చేస్తున్నావేంటి అని చేతుల్లో ఫైల్ని నలిపేస్తూ అంది ఆద్య. కాకి, వేసిన వేషాలు చాలు, వర్క్ మొదలుపెట్టు, ఎవరు కాకి నోటికొచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదు అని చూపుడు వేలు చూపించి అంది ఆద్య. తెలుసో తెలియకో ఆది ఎగోని మళ్ళీ హర్ట్ చేసింది ఆద్య. ఆది లేచి ఆద్య చేతిని మెలు తిప్పి చూపుడు వేలు విరుస్తూ, హౌ డేర్ యూ, నాకే వేలు చూపించి వాన్ చేస్తావా అని గొంతులో కోపం తారస్థాయికి దాటింది. ఆద్య నొప్పి తట్టుకోలేకపోయినా పంతంగా నొప్పిని భరిస్తూ, నా జోలికొస్తే ఎవరినైనా నేనిలాగే మాట్లాడతాను అని అంది ఆద్య. ఆది ఆద్య చేతి మీద ఒత్తిడి పెంచుతూ, నాకు వాన్ చేసిన వారికి నేను ఇలాగే సమాధానం చెప్తాను అని అన్నాడు. ఆద్య కళ్ళల్లో కన్నీళ్లతో, నాకు కష్టం కలిగించిన వారికి నేను ఇలాగే సమాధానం చెప్తాను అని తన హైహీల్తో ఆది కాలు మీద తొక్కింది. ఆది నొప్పి వేస్తున్నా మొండిగా ఆద్య చెయ్యి మాత్రం వదలడం లేదు. ఆద్య తన కాలితో గట్టిగా తొక్కుతూ ఆదిని ఇబ్బంది పెడుతుందే గాని వదలమని చెప్పట్లేదు. ఒకరినొకరు బాధ పెట్టుకుంటూ కలిగే నొప్పిని అనుభవిస్తున్నారు. రిత్విక్ మీద ఉన్న కోపం ఆద్య మీద చూపిస్తున్నాడు అన్న సెన్స్ ఆదిలో లేదు. ఒకరి గుండెల్లో మంటకి ఇంకొకరు కన్నీళ్లు పెడుతున్నారు. ఇక మరోపక్క మీరా వైష్ణవిని డిన్నర్కి తీసుకునొచ్చి దీర్ఘాలోచనలో ఉన్న వైష్ణవిని చూసి, ఏంటి వైష్ణవి అంతగా ఆలోచిస్తున్నావు అని అడిగింది. ప్రణవ్ గురించి ఆలోచిస్తున్నాను, అతని ప్రేమనేదో చెప్పాడా అని అడిగింది మీరా. ఎంతగా ప్రేమించాడో చెప్పాడు, నా ఆలోచన చెప్పకుండానే నేనొచ్చేశా అని అంది వైష్ణవి. ఏ అని అడిగింది మీరా. తెలీదు, ఈసారి కూడా కన్నీళ్లే మిగిలితే మోసే శక్తి నా మనసుకు లేదు అని అంది వైష్ణవి. దేవుడు మన దగ్గర నుండి ఒకటి తీసుకుంటే మరొకటిస్తాడంట. జూలిని తీసుకుపోయి ప్రణవ్నిచ్చాడనుకో, భయాలతో దూరం పెడితే బాధపడాల్సొస్తుంది అని చెప్పింది మీరా. టుమారో నా మనసులో ఉన్న మాట చెప్పేస్తా అని అంది వైష్ణవి. సరే ముందు తిను అని అంది మీరా. ఆది మీద కోపంతో ఆద్య ఏం చేస్తుంది? వైష్ణవి ప్రణవ్ ప్రేమని నిజంగానే ఒప్పుకుంటుందా? మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే మన దండోరా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోస్ని లైక్ అండ్ షేర్ చేయండి.